హాయ్ హలో వ్యూయర్స్ ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ 10 బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఎస్సి 2025కి సంబంధించి 12th మార్నింగ్ షిఫ్ట్ ఎస్సీ మ్యాథమెటిక్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వీడియోలో 10 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ రిమైనింగ్ 10 ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా సైకాలజీ ఫిలాసఫీకి సంబంధించిన బిట్స్ కూడా నేను మీకు చేస్తాను. సో ఫస్ట్ ఈ బిట్స్ అయితే చూద్దాము. ముందు వీడియోలో చెప్పినట్టుగా ఉన్న ఈ జనరల్ నాలెడ్జ్ బిట్స్ అన్నీ కూడా మీకు గుర్తున్నాయని అనుకుంటున్నా. ఒకవేళ మీకు గుర్తు లేదు అనుకుంటే ఒకసారి మళ్ళీ ఆ వీడియో అయితే చూడండి. ఆటోమేటిక్గా బ్లైండ్గా గుర్తుండిపోతాయి మనకు. నెక్స్ట్ ఈ 11 to 20 బిట్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను వీడియోస్ చేసిన దానికి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఈ గ్రంథానికి గాను జ్ఞానపీఠ పురస్కార అవార్డు వచ్చింది. ఆప్షన్స్: మహాప్రస్థానం, విశ్వంభర, పూలపాటలు, ఆధునిక ఆంధ్ర కవిత్వము. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఈ గ్రంథానికి గాను జ్ఞానపీఠ పురస్కార అవార్డు అనేది వచ్చింది. ఇందులో ఆప్షన్స్లో మహాప్రస్థానం, విశ్వంభర, పూలపాటలు, ఆధునిక ఆంధ్ర కవిత్వం అని ఇచ్చారు. ఇందులో ఆప్షన్ 2 విశ్వంభర అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సంగీత పరికరాల పేర్లు ఇచ్చారు అండ్ వాటి ప్రాముఖ్యత అంటే వాటికి సంబంధించిన ప్రముఖుల గురించి ఇందులో ఇచ్చారు. వీటిలో కరెక్ట్ పేర్స్ ఏంటి? వాట్ ఆర్ కరెక్ట్ పేర్స్? కరెక్ట్ పేరు ఏంటనేది మనం చెప్పాలి. కరెక్ట్ పేర్స్: వేణువు బిస్మిల్లా ఖాను, వీణ చిట్టిబాబు, మృదంగం ఎల్లా వెంకటేశ్వరరావు, వైలిన్ ద్వారం వెంకటస్వామి నాయుడు. ఇక్కడ 4కి 4 ఇచ్చారండి. ఇందులో వీణా చిట్టిబాబు అనేది కరెక్ట్ ఆన్సరే, మృదంగం ఎల్లా వెంకటేశ్వరరావు అనేది కరెక్ట్ ఆన్సరే, వైలిన్ ద్వారం వెంకటస్వామి నాయుడు అనేది కరెక్ట్ ఆన్సరే. కానీ వేణువు బిస్మిల్లా ఖాన్ అనేది రాంగ్. సో ఇక్కడ మనకి BCD అనేవి కరెక్ట్. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ABD, BD, ACD, BCD అని ఇచ్చారు. సో 4th one BCD అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ కూడా కవులు, పుస్తకాలు పేరింగ్ చేయమని చెప్పి ఇచ్చారండి. ఇందులో నేను ఆప్షన్స్ రాయలేదు. ఆప్షన్స్ ఎట్లా ఇచ్చారంటే A1, B2, C3, D4, లేకపోతే A3, B2, C4, D3 అని అలా ఆప్షన్స్ మనకి ఇచ్చారు. నేను డైరెక్ట్ మీకు కావాల్సిన ఆన్సర్ కాదు, ఇక్కడ జస్ట్ మీకు ఎవరెవరు ఏ పుస్తకాన్ని రచించారని మాత్రం కావాలి కాబట్టి నేను ఫస్ట్ అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. AB వాజ్పేయి గారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు 4 Decades in Parliament అనేది రచించిన పుస్తకం అది. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ గారు నేచర్ క్యూర్. మొరార్జీ దేశాయ్ నేచర్ క్యూర్. ప్రణబ్ ముఖర్జీ ది కోయిలేషన్ ఇయర్స్ ప్రణబ్ ముఖర్జీ. PV నరసింహారావు గారు అలాంగ్ వే. అలాంగ్ వే PV AP. నేచర్ క్యూర్ MN మొరార్జీ దేశాయ్ నేచర్ క్యూర్ MN AP. ప్రణబ్ ముఖర్జీ ది కోయిలేషన్ ఇయర్స్ DP. ఓకే, ప్రణబ్ ముఖర్జీ. అండ్ నెక్స్ట్ AB వాజ్పేయి 4 Decades. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే వాజ్పేయి A4 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. A4 షీట్స్ అంటాం కదా, అట్లా AB వాజ్పేయి A4 Decades in Parliament AB వాజ్పేయి గారు. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ నేచర్ క్యూర్ MN. PV నరసింహారావు గారు అలాంగ్ వే AP. ప్రణబ్ ముఖర్జీ ది కోయిలేషన్ ఇయర్స్ DP అంటే మనం వాట్సాప్లో DP పెట్టుకుంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఈజీగా గుర్తుపెట్టేలా ఒక కోట్ ఇది నాకు నచ్చినట్టుగా పెట్టుకున్నాను. మీరు ఇంకా ఈజియెస్ట్ వేలో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోగలిగితే అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్: మనమిత్ర అనే పేరుతో ప్రభుత్వం తీసుకున్న చర్య, దీన్ని అభివృద్ధి పరిచేందుకు ఏం ఏర్పాటు చేశారు? మనకి ఆ చర్య పేరేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: వాట్సాప్ గవర్నెన్స్, పాఠశాలల్లో విద్యాభివృద్ధి, బాల మహిళల రక్షణ, రోడ్స్ డెవలప్మెంట్. నేను ప్రీవియస్ వీడియోలో ఈ బిట్టు గురించి నేను పాఠశాలలో విద్యాభివృద్ధి అని అనుకుంటున్నా అని చెప్పినట్టు గుర్తు నాకు, బట్ అది రాంగ్. ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మనమిత్ర అనే పేరుతో ప్రభుత్వం తీసుకున్న చర్య దేనిని అభివృద్ధి పరిచేందుకు అంటే వాట్సాప్ గవర్నెన్స్ను అభివృద్ధి పరిచేందుకు.
నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ ఆఫ్ వరల్డ్ జనవరి 2025 హెల్డ్ ఇన్. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ని అది వరల్డ్కి సంబంధించిందనమాట. అది జనవరి 2025లో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అది దావోస్లో. ఈ బిట్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్వశ్చనరీస్ ఎట్లా ఉంటాయని తయారు చేసిన వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీగా. అందులో స్విట్జర్లాండ్లోని దావోస్లోనే ఈ ఎకనామిక్ ఫోరం మీటింగ్ అనేది హెల్డ్ చేశారు. అది కూడా జనవరి 2025లో. ఓకే, సో ఆన్సర్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ వరకు అర్థమైనాయి కదండి. ఫస్ట్ 1 సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కార అవార్డు వచ్చింది విశ్వంబరానికి. నెక్స్ట్ వీణా చిట్టిబాబు, మృదంగం ఎల్ల వెంకటేశ్వరరావు, వయలిన్ ద్వారం వెంకటేశ్వర నాయుడు. ఈ 3 మాత్రమే కరెక్ట్. వేణువు బిస్మిల్లా ఖాన్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కవులు పుస్తకాలు ఏంటి? ఏబి వాజ్పేయి గారు 4 డికేట్స్ ఇన్ పార్లమెంటు, అంటే A4 అని గుర్తుపెట్టుకోమన్నా. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ నేచర్ క్యూర్ MN, ప్రణబ్ ముఖర్జీ గారు ది కోయిలేషన్ ఇయర్స్ DP, పివి నరసింహారావు గారు అలాంగ్ వే AP, లైక్ దట్. ఓకే, నెక్స్ట్ మనమిత్ర అనే పేరుతో ప్రభుత్వం తీసుకున్న చర్య దేన్ని అభివృద్ధి పరిచేందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ని. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జనవరి 2025లో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఉగ్రవాద సంస్థపై భారత సైన్యం దాడి చేసింది ఆపరేషన్ బందర్ అంటే దాని పేరు. తుర్కియా మరియు సిరియా భూకంప బాధితులకు భారత సహాయక చర్య ఆపరేషన్ దోస్తు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా భారత్కు చేర్చే చర్య ఆపరేషన్ అజయ్. కాలుష్యం నుండి కావేరీ నది జలాలను పరిరక్షించేందుకు చేపట్టిన చర్య ఆపరేషన్ కావేరీ. ఈ 4 కూడా సరి కానిదేంటి? మనకు తెలిసినంత వరకు ఉగ్రవాద సంస్థపై భారత సైన్యం చేసిన దాడికి సంబంధించిన పేరు ఆపరేషన్ బందర్, అది కరెక్ట్. నెక్స్ట్ తుర్కియా మరియు సిరియా భూకంప బాధితులకు భారత సహాయక చర్య ఆపరేషన్ దోస్త్ అనేది కరెక్టే. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు సురక్షితంగా భారత్కు చేర్చే చర్య ఆపరేషన్ అజయ్ కరెక్ట్. బట్ కాలుష్యం నుండి కావేరీ నది జలాలను పరిరక్షించేందుకు చేపట్టిన చర్య ఆపరేషన్ కావేరీ, ఇది మాత్రం రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ బిట్కి. ఓకే, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియర్ ప్రోటోకాల్ సేమ్, ఇక్కడ కూడా సరికానిది ఏది అని ఇచ్చారండి మనకి. న్యూక్లియర్ ప్రోటోకాల్ ట్రీటీ 1978, కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్రాండ్ ట్రీటీ 1996, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ స్టార్ట్ 1 అనమాట దాని షార్ట్ ఫామ్ 1991. నెక్స్ట్ లిమిటెడ్ న్యూక్లియర్ టెస్ట్ బ్రాండ్ ట్రీటీ NTBT 1963. ఇక్కడ అలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4లో కూడా కరెక్ట్ కానిది ఏంటంటే న్యూక్లియర్ ప్రోటోకాల్ ట్రీటీ 1978, ఇది కరెక్ట్ కాదండి, ఇది రాంగ్. సో ఆన్సర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో భూ సరిహద్దు లేని దేశం. భారతదేశంలో భూ సరిహద్దు అంటే భూమి. ఓకే, మాల్దీవులు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, నేపాల్. మాల్దీవులు మనకి ఇండియా మ్యాప్ ఇట్లా ఉండి మాల్దీవ్ సైడ్ ఇట్లా డాట్స్తో ఉంటుంది కదండి, అంటే వాటర్ మధ్యలో ఉంటుంది. సో అక్కడ మనకి భూ సరిహద్దు లేనట్టే కదా అర్థం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మనకి బార్డర్స్లోనే ఉంటాయి ఇట్లా, రైట్. సో ఇది అనేది కరెక్ట్ ఆన్సర్ 1. ఇది ఈజీగా ఉంది ఎందుకంటే భూ సరిహద్దు లేని దేశం ఏంటంటే మాల్దీవులే. నెక్స్ట్ చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. వీటి గురించి మనకు ఆల్రెడీ చాలాసార్లు తెలుసు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా క్వశ్చనరీ ఫార్మేషన్లో మనకి ఇలాంటి బిట్ ఒకటి ఇచ్చారు, 4 ఉద్యమాలు ఇచ్చి వాటి యొక్క ఇయర్స్ అని చెప్పాను. అందులో నేను 2 చెప్పినట్టు గుర్తు. ఇందులో చంపారన్ సత్యాగ్రహం గురించి చెప్పలేనట్టండి. చంపారన్ సత్యాగ్రహం 1917లో జరిగింది. సహాయ నిరాకరణోద్యమం 1920, శాసనోల్లంఘనోద్యమం 1930, క్విట్ ఇండియా ఉద్యమం 1942. ఓకే, ఇక్కడ నేను ఆప్షన్స్ ఇచ్చాను కదండి, అదే ఇదంతా కలిపి ఒకటే ఆప్షన్. ఇట్లాంటివి ఇంకో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్ అయితేనే కరెక్ట్. ఓకేనండి, నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది రాసేసాను, మొత్తం అన్నీ రాయడం కుదరలేదు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనకు కావాల్సింది ఇయర్స్, ఉద్యమాలు, అంతే, ఆన్సర్ కాదు. ఈ ఉద్యమాన్ని, ఇయర్స్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏ ఆప్షన్ అయినా కూడా ఈజీగా తెలిసిపోతుంది. సో చంపారన్ సత్యాగ్రహం 1917, సహాయ నిరాకరణోద్యమం 1920, శాసనోల్లంఘనోద్యమం 1930, క్విట్ ఇండియా ఉద్యమం 1942. అండ్ ద లాస్ట్ బిట్ ఇన్ ద జనరల్ నాలెడ్జ్, హోమీ జహంగీర్ బాబా ఈ రంగానికి చెందినవారు. హోమీ జహంగీర్ బాబా అనేవారు ఈ రంగానికి చెందినవారు. ఇండియన్ మెడిసిన్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు.
ఇండియన్ మెడిసిన్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. హోమీ జహాంగీర్ బాబా అనేవారు న్యూక్లియర్ ఫిజిక్స్కి సంబంధించిన వారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో ద్వారా మీకు ప్రీవియస్ వీడియో ఈ వీడియో రెండు కలిపి మీకు మొత్తం జనరల్ నాలెడ్జ్ బిట్స్ అనేవి కవర్ అయ్యాయండి. ఓకే, ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20 బిట్స్ అంటే 10 మార్క్స్కి కదా మనకి 20 బిట్స్ ఈ 2 వీడియోస్తో కవర్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఫిలాసఫీ అండ్ సైకాలజీ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఏంటని, ఫిలాసఫీ ఏంటైనా, సైకాలజీ అయినా అన్నీ మీకు రీచ్ అవుతాయి ఈజీగా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు యూస్ఫుల్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.